మంత్రులు మారుతుండ్రు, మన బతుకులు మారవాయే. అక్షరాలు మారుతున్నాయి, పేపరు మారుతుంది, కానీ అక్షరాలు మారవు. తుఫాను రాదాయే, తూరుపాల పట్టదాయే, ఏలేటో నెయ్యించి ముందు చిన్న సీమ పుట్టదాయే, పుట్టబెట్టదాయే. ఎవరి గురించి కాదు. ఇప్పుడు మీరు అలా టెలికాస్ట్ చేసినా పర్లేదు, నేను రాసింది రేవంత్ అన్న గురించే. హైడ్రా ఉందా? ఐడియా ఉందా? పగలగొడుతుంటా ఇండ్లన్నీ. అడివంతా తిరిగి నేను ఈతాకు తాటాకు నార నేను చీరుకొని, గూడు నేను కట్టుకుంటే గుడ్డు పెట్టడానికి, గూడు లేకుంటే నేను పాలిచ్చే పొదుగు పైన పాదంతో తన్నట్టు. రెడ్ బుక్ పాలన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కు సంబంధించిందో, లేకపోతే చంద్రబాబుకు సంబంధించిందో, భువనేశ్వర్ సంబంధించిందో, వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళను కేసులో పెట్టి ఇదికిచ్చేది రెడ్ బుక్ పాలన. కూటమి నాకైతే జగన్ పాలన ఎట్లా కరెక్ట్ అంటే చెప్పనా సార్, అంత బిఫోరే అన్నగారు చంద్రబాబు నాయుడు 36 సంవత్సరాలు 34 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వీడి రోడ్డు వీడేం తీసుకుపోలే, వాడేయలేదు వీడు తీసుకోపోలేదు. మీకు అర్థమవుతున్నా ఆల్రెడీ. ఇప్పుడు చంద్రబాబు అన్న వేసిన రోడ్లోనే ఈ జగన్ గారు తీసుకుపోయిర్రా. ఆయన వేసిన రోడ్లు, ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి. ఇప్పుడు దాన్ని ఏమంటే కూటమి అన్నారు కదా, అంత బిఫోర్ ఏంది ఆంధ్ర తెలంగాణ మిక్సింగ్ ఉన్నప్పుడు కూడా ఆయన మినిస్టరే. ఎవరు? అన్న చంద్రబాబు అన్న. ఇప్పుడు మన లోకేష్ అన్న వచ్చిండు, ఆయన చెప్పితేనే వ్యవస్థ నడుస్తుంది. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు అయిందా కాలేదా నువ్వు తెలుసుకో. డిఫరెంట్ దాంట్లో తేడా లేదు సార్. ఇక పవన్ కళ్యాణ్ అన్న అటు జోకు, ఆయన కింగు. అది వాళ్ళ అన్న. ఇప్పుడు లోకేష్ ఎట్లా చెప్తే అల్లనే, లోకేష్ ఎలా చెప్తే చంద్రబాబు డిసిఎం, డిప్యూటీ సీఎం, డిసిఎం అన్నగారు అధ్యాత్మ మొన్న ఏమంటాడు ఆయన, దానికి సనాతన ధర్మంలో. అసలు సనాతన ధర్మమే అన్నకు తెలియదు యాక్చువల్గా. యుగాలు ఎన్ని అన్న 4 ఆ లెవెల్ కనిపెట్టరు. ఆయన అడుగు ఎవరిని, మన పవన్ కళ్యాణ్ అడుగు, లేకపోతే చంద్రబాబు అడుగు. ఏబిసిలో ఒకటి కనిపెట్టిండు. ఎప్పుడు కనిపెట్టినావు? తెలుగు ఒకటి ఫస్ట్ మాట్లాడింది ఎవరు మాట్లాడతాడు. ఏంటిది నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఏంటిది సనాతన ధర్మం అంటే ఏంది నేను అడుగుతున్నాను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. నేనే అన్నయ్య కూడా అడుగుతున్నా. ఏంటంటే ఇప్పుడు ఈ టీవీ షోలో నేను అడుగుతున్నా అన్నయ్యను, పవన్ అన్న అడుగుతున్నాను. గురువు గారు నేనంటే చెప్తానన్నా, ఆయన డిప్యూటీ సీఎం అయినప్పుడు సనాతన ధర్మం ఒకనా బైబుల్, ఖురాన్, ఇప్పుడు అన్ని బుక్కులు, ఈ బుక్కులు రాసినోడు ఎవడాడు, వాని పేరు నాకు చెప్పు. అప్పుడు నేను సనాతన ధర్మం గురించి నేను చెప్తా. వాళ్ళు కనిపెట్టిన వ్యక్తి ఎవడు, తెలుగు ఫస్ట్ ఎవడు మాట్లాడిండు, యానాదులు మాట్లాడిండ్రు 11వ శతాబ్దంలో తెలుగు మాట్లాడింది యానాదులు. ఇప్పుడు మన బీసీ ఇప్పుడు కులగనంద రేవంత్ గారు అంటే 15 సంవత్సరాలు కలిసి కూటమిగా కలిసి ఉంటామని చెప్పి మాట్లాడుతున్నారు. జరగని పని అది, మర్చిపోవాలి దాన్ని. ఇంకా నువ్వు మర్చిపో, అది విడాకులే అవుతుంది, దీంట్లో తేడా లేదు. ఒకవేళ పవన్ అన్నను ఎప్పుడన్నా చంద్రబాబు పిలిస్తే పవన్ అన్న ఫోన్ చేస్తే కూడా పవన్ అన్న పోలే. చంద్రబాబు ఫోన్ చేసిండు, డిప్యూటీ సీఎం గారు రమ్మని ఫోన్ చేసిండు. అన్న అనే ఆధ్యాత్మికంగా అక్కడ నేను సందర్భంలో ఉండాలని నా స్నానం చేసి వస్తున్నాడు. ఆయన ఎందుకు పోలేదు? ఇప్పుడు ఏమంటే వకీల్ సాబ్ సినిమా ఉందా, ఒక అమ్మాయిని ఇలా అంటే ఏమైందంటే ఎంతో మంది జరుగుతుంది అక్కడ, అదే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది. అప్పుడు అన్న ఎందుకు పోలే? సెంట్రల్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫోకస్ చేస్తుందా, అందువల్ల చంద్రబాబు పవన్ అన్న 99% ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఒకవేళ ప్రధానమంత్రి కూడా అయ్యేంత ఛాన్స్ ఉంది ఆయనకు. పవన్ కళ్యాణ్ ప్రజల దగ్గరలోకి వెళ్ళి రోడ్లే ఉంటే మన వరకు రోడ్లు ఏదైనా సమస్య ఉంటే తీర్చాలి, తీరుస్తున్నారు అని అంటున్నారు కదా. ఓకే, సంతోషం. అలా తీర్తా మంచిదే. ఎందుకంటే అన్న సినిమానే కాదన్న, జీవితం వేరు సినిమా వేరు అన్న. ఒక పాటకు నేను రాసిన పాటకే 20 లక్షలు, దమ్ముంటే ప్రేమించిన పాటకు 20 లక్షలు తీసుకుంటున్నాం ఒక డాన్స్ చేస్తేందుకు. నేను రాసిన పాట, నేను రైటర్. అర్థం కాలే. మంత్రులు మారుతుండ్రు, మన బతుకులు మారవాయే. సార్ ఇల్లు బలగొడుతుండా, టక్కుని వచ్చేసి నువ్వు లేనప్పుడు వచ్చేసి కొడుతుండా. తల్లి పక్షి కాకుండా పిల్లగానే మిగిలి తిని. మీకు తెలిసిన ఎప్పుడన్నా మీ ఇళ్ళల్లో మీ ఊళ్ళల్లో ఎప్పుడన్నా ఉంటే పిట్ట గూడు పెడుతుంది, ఐడియా ఉందా? నీ ఏమంటుందని నువ్వు అంతరిక్షం పోయిచ్చినా ఆ గూడు కట్టలేవు. నువ్వు ఆ గూడే నువ్వు పొలగొట్టినప్పుడు ఆ గుడ్డు ఎడబడుతుంది. అది మా రేవంత్ అన్న సీన్. అది మన 33 జిల్లాలు
మనవి ఒక జిల్లాలో మామూలుగా ఒక జిల్లాలో ఒక 100 పెళ్లిళ్ళు అనుకున్నా 100 ఇంటూ తులం 100 ఇంటూ తులం ఎంత అవుతుందన్న ఇప్పుడు ఈయన పెట్టిన అన్న బంగారం ఈయన ఏమంటుందండి నిధి పెట్టిండా అది రాంగ్. ఉచిత పథకాలన్నీ ఉసర వెళ్ళి మాటలాట ఉచిత పథకం తప్పు అన్న, ఇది తప్పు. ఇట్స్ మై ఛాలెంజ్. నాకు ఆయన జగన్ గారు అలాగే చేశారు కదా మరి. ఉచిత పథకాలు ఇచ్చారు కదా అన్నగారు, ఆయన ఒక్కడే చేయలే అన్న, అంత బిఫోర్ చేసిరన్న. ఒక ప్రపంచం మొత్తంలో ఒక ముఖ్యమంత్రి కొడుకు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అయిండు, ఇంకెవడు కాలే. అయితే నాకు చెప్పు ఎవరన్నా అని పేరు చెప్పు. అంటే కొత్త పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అయింది వాడు మాత్రమే, జగన్ గారు మాత్రమే, ఇంకోళ్ళని అయినరా అని పేరు చెప్పు నాకు. అంటే వాళ్ళ నాన్నని చూసి కదా ఇచ్చారు. లే అదే అంటున్నా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఎవరి ముఖ్యమంత్రి అయ్యాడు వాళ్ళ మామూలు ఏజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మన ఇప్పుడు అన్న ఉండా, ఇప్పుడు లోకేష్ అన్న అవుతాడా ముఖ్యమంత్రి అవుతాడా? ఏమో ముందు పార్టీ అలాగే పార్టీ పెట్టి నేనేమన్నా అంటే ఇక్కడ క్వశ్చన్ అప్ చేసుకో.